గతంలో కూడా ఇలాంటివి ఉన్నాయండి అతన్ని ఇతను చేశాడు కానీ అవి పెద్ద వైరల్ అవ్వలేదు. వాళ్ళని అంటే డబ్బులు కానీ ఇలా ఏం లేదు, ఓన్లీ కేవలం సోషల్ మీడియాలో పెట్టడం కోసమే. సోషల్ అంటే ముఖ్యంగా అమ్మాయి ఫేస్ ఎక్స్పోజ్ చేస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవ్వడం కోసం చేయడం జరిగింది. అమ్మాయి తరపున కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళు హెజిటేట్ చేస్తారు న్యాచురల్లీ. ఆల్రెడీ షీ హస్ బీన్ ఎక్స్పోజ్డ్ అన్నెసెసరీలీ. సో అబ్బాయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అబ్బాయి నుంచి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి మా తరఫున అష్యూరెన్స్ కూడా ఇచ్చి దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ సేఫ్టీ అండ్. సో ఇంకోటి అడిగారు ర్యాపిడో డ్రైవర్. చార్మినార్ ఏరియా షక్కర్గంజ్. ఎగ్జాక్ట్లీ అంటే ఇదిగా వేసుకొని విజయంగా తిరగడం అంటే కమ్యూనల్ గానే తింటాడు. వాళ్ళు అసలు కొలీగ్స్ అంటే అది ఏమీ లేదు పాపం. కేవలం హిజాబ్ వేసుకొని నువ్వు వేరే మతానికి చెందిన అతనితో ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు ఉంటున్నావు అనే విషయంతో అక్కడక్కడ జరుగుతున్నాయి. అయితే ఇట్ ఈస్ నన్ ఆఫ్ హిస్ బిజినెస్. ఒకవేళ ఇఫ్ హీ వాంట్స్ టు రిపోర్ట్ హీ కెన్ రిపోర్ట్ ఇట్ టు ది పోలీస్. అంతే తప్పితే ఆయన చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళని ఆపి వాళ్ళని బెదిరించి తిట్టి కొట్టి వాళ్ళ కన్సెంట్ లేకుండా వీడియో తీసి షేర్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్యూజబుల్ whichever religion it is, whichever religion the person belongs. So that way he has done a crime. Insta and X also. ప్రస్తుతానికి ఒక్కరే అరెస్ట్. ఇతనే వీడియో తీశాడు, ఒక్కడే ఉన్నాడు, ఇతనే వీడియో తీశాడు. ఆ వీడియో పోస్ట్ చేశాక ఇంకా రెండు వైపులా కామెంట్స్ పెట్టుకోవడం తిట్టుకోవడం కూడా జరుగుతుంది. అందుకే మనము మతపరమైన విషయాలు రెచ్చగొట్టే అవకాశం ఉంది కాబట్టి ఆ కన్సర్న్ సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. అది కేవలము అక్కడ అతను ఒక్కడే ఉన్నాడు. కొంచెం ఈ మధ్య ఇఫ్ యూ అబ్జర్వ్డ్ ఎన్టీఆర్ మార్కెట్ ట్యాంక్ బండ్లో మనం కొంచెం లేట్ నైట్ అవర్స్లో ఇంతకుముందు ప్రజలు ఉండేవాళ్ళు, బట్ నౌ దీస్ డేస్ వీఆర్ క్లియరింగ్ ఆఫ్ ద పబ్లిక్. సో ఆ టైంలో ఏమైందంటే ఎక్కువ మంది ఎవరు లేరు. ఉండుంటే బోత్ సైడ్స్ ఆఫ్ ది కమ్యూనిటీస్ వుడ్ హ్యావ్ గ్యాదర్డ్ అండ్ ఇట్ వుడ్ హ్యావ్ లెడ్ టు కమ్యూనల్ టెన్షన్స్, కమ్యూనల్ ఇష్యూస్. లక్కీగా ఆ టైంలో వీళ్ళిద్దరూ ఇంకా ఎవరో చాలా తక్కువ మంది ఉండడం వల్ల అది అప్పటికి అవ్వలేదు. కానీ తర్వాత సోషల్ మీడియాలో పెట్టడం వల్ల దానికన్నా ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో వేరే స్టేట్ లో జరిగింది కూడా ఇక్కడ హైదరాబాద్ లో జరిగినట్లు కొన్ని పోస్ట్ చేస్తాం. ఎర్లీ మార్నింగ్ 3:30